ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీనియర్ నటీమణుల గురించి మాట్లాడతాను. ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్ బికాస్ బట్ వాళ్ళ టైంలో కూడా ఇలా ఉండేదా? చాలా ఎక్కువ ఉండేది, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఏంటి అలాంటి వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఇట్ వాస్ ద మ్యాక్సిమం యాక్చువల్లీ. ఏంటి ఇలాంటి ఇంప్రెషన్ ఉండడం? ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ టైంలో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో ఇట్ వాస్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎ గర్ల్ టు కమ్ అవుట్ అండ్ యాక్ట్, విచ్ ఈస్ నాట్ ద కేస్ నౌ. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళే అమ్మాయిలు కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళి 100 మంది మగోళ్ళ ముందు తైతాకులాడుతుందంటే దే కన్సిడర్ హర్ యాజ్ బిలో పార్. షీ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టబుల్ ఉమెన్. Available, yeah, correct. Available is the word. It used to be the worst in the 60s and 70s, actually. This exploitation was at the peak, you know. Ippudendi, because of the laws and because of various other things, advancement, people, knowledge perugutadi. Dani molana, ఇవాళ నిజంగా అమ్మాయిలు తలుచుకుంటే they really want to take the case of the exploiters. Extraordinary availabilities ఉన్నాయి, మీకు మీన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు రీసెంట్గా 4 days బ్యాక్ ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉంటారు. కోఆర్డినేటర్స్ దే హ్యాండిల్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్. వాళ్ళు ఆల్మోస్ట్ లిస్టులు పంపుతూ ఉంటారు. మాది ఫస్ట్ నాకు ఒక 50 ఫోటోలు పంపించాడు అనుకోండి. హీ విల్ ఆల్సో సెండ్ అబౌట్ 10 girls pictures. దే విల్ బి విల్లింగ్ టు కాంప్రమైజ్ అని ఒక కేటగిరీ పెడతాడు. ఇది నాకు కాదు, హీ విల్ సెండ్ టు ఎవ్రీబడి ఇన్ ద హోల్ వరల్డ్. ఇట్ వర్క్స్. వర్క్స్ అంటే వాడి లెవెల్కి ఆడు ఏంటాడు కోఆర్డినేటర్. ఆడు లిటరలీ ప్రాబబ్లీ ఈవెన్ ద గర్ల్స్ వోంట్ నో. కోఆర్డినేటర్ మీరు అందంగా చెప్పారు, హీజ్ యాక్చువల్లీ బ్రోకర్. అఫ్ కోర్స్ కోఆర్డినేటర్ బ్రోకర్ ఒకటే కదా. ఆడు ఫైనల్గా ఎనీబడి హూస్ ఫెసిలిటేటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, వెదర్ యూ కాల్ ఇట్ ఏ కోఆర్డినేటర్, బ్రోకర్, దే బోత్ ఆర్ ద సేమ్, యూనో. కానీ అది వాడి జాబ్ అది. ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. ఆడికి టాలెంట్ లేదు, ఆడికి డబ్బు లేదు, ఆడేదో ఫైనల్గా ఏదో మొత్తానికి చేసి and get a group of people, whether you call agency for example, you know, all of them will come under the same. So ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తరుణ్ తేజ్పాల్ కేసు ఏంది అనుకోండి. నౌ దట్ ఈస్ ఎ న్యూస్ పేపర్, ఇట్స్ ఎ వెరీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మ్యాగజైన్స్ ఇన్ ద కంట్రీ. హీఈస్ టాకింగ్ సంథింగ్ టు ద ఉమెన్ హూ ఇస్ వర్కింగ్ విత్ హిమ్. ఏం అప్పుడు ఆమె అలా మాట్లాడుతూ ఉందనుకోండి సపోజ్, ఆడేమంటాడు, ఆడు పనులను తీసేస్తాడు, యూనో. అవును, సంథింగ్ లైక్ దట్ విల్ డూ. దానికి దీనికి ఏంటి తేడా అంటే అవకాశం ఇవ్వకపోవడానికి అంతే. సి తరుణ్ తేజ్పాల్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద బాస్, సో హీ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ హీ వాంట్స్ టు రిమూవ్ అన్ ఎంప్లాయీ. ఏ రీజన్కి రిమూవ్ చేస్తున్నాడు అనేది ఆడికి తెలుసు. కానీ ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫిల్మ్ ఫీల్డ్లో మాత్రమే, ఫిల్మ్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఇండస్ట్రీ అనొద్దన్నారు కాబట్టి ఒక యాక్సెప్టెడ్ నార్మ్ అయిపోయింది. వేరాస్ బయట ఒక తరుణ్ తేజ్పాల్కి అయినా ఇంకో సంస్థలో అయినా గగ్గోలు పెట్టి దేశం అంతా కూడా అసలు జుట్టు పీక్కుని అందరి జుట్టు పీకేసి ఉద్యమాలు చేసేస్తారు. సినిమా పరిశ్రమలో అయితే మాత్రం మామూలే కదా అని వదిలేస్తారు అందరూ. బికాస్ నోబడీకి హూ స్పోక్ అబౌట్ చెప్పండి, ఈ అమ్మాయి వచ్చింది బయటికి, అంతకంటే ముందు 2-3 వచ్చారు. ఫస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్, తరుణ్ తేజ్పాల్లో అది కేస్, అది ఇట్ ఈస్ ఎ కేస్ రిజిస్టర్డ్ బై ద గర్ల్ అండ్ ఇట్స్ అ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ ఏ అమ్మాయి కానీ ఇఫ్ షీ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ పుట్ ఏ కేస్, ఇట్స్ ఎ వెరీ సీరియస్ కేస్, దెర్ ఇస్ నో వే దే విల్ లీవ్ దెమ్. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పింది, కోఆర్డినేటర్తో మాట్లాడుతూ ఉంటే ఆడు డైరెక్ట్గా ఫోన్లో చెప్తున్నాడు, బట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ మీ if I introduce you to any filmmaker. Coordinator kuda coordinator to kuda compromise avva. Suppose the audio record chesi adi ichindi anukondi, of course it will be put inside immediately, there is no doubt about it, you know. Mar telisi inta bayapadi ela chestu bayapadalekunda, that is what I explained, no. Allu enduku cheyaradani cheptunnanu kada. For example, coordinator pakkana pedina anta pedda producer, one of the pillars of Telugu film industry, atla maatladutunna ammayi daggara chats unnayante, it is like a ticking time bomb. ఎప్పుడన్నా అమ్మాయికి టక్ అని తిరిగిందంటే, అండ్ ఇఫ్ షీ వాంట్స్ టు డూ ఇట్, దే ఆర్ ఫినిష్డ్. కానీ వాళ్ళు ఆయన ఎందుకు చేయడు, ఎందుకంటే ఆ అర్జున్ ఆపుకోలేదు. ఇప్పుడు నాకు బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నాను, నాకు తెలుసు అతను. డైరెక్ట్లీ హీ స్టార్ట్స్ మేకింగ్ ప్రపోజిషన్స్ టు ఎనీ యాక్ట్రెస్ హూ కమ్స్ టు మీట్ హిమ్. అండ్ ఆడికి మాట్లాడే ఆర్టికులేషన్ లేదు, డైరెక్ట్గా అడిగేస్తారు. ఎందుకు అడుగుతున్నాడు డైరెక్ట్గా, అసలు దాని గురించి ఏమీ అసలు బిల్డప్ ఇవ్వకుండా, సైడ్ చేయకుండా, ఎందుకంటే ఇట్స్ వెరీ బిజీగా, అది టైం లేదు అది. అండ్ వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటాడు సేమ్ దాంట్లో,
ఫలానా చోటకు రా, నేను రాత్రి 9ంటికి అని. ఆడు ఎందుకు టికింగ్ టైం అమ్మంటున్నా, నంబర్ ఆఫ్ విమెన్ హీ డస్ దిస్ విత్, ఇట్ విల్ టేక్ వన్ గర్ల్ టు కంప్లీట్లీ ఫినిష్ హిమ్ ఆఫ్. కానీ ఆడికి తెలియదు, అది ఆడికి తెలుసు అలాంటి డేంజర్ ఉంది వాళ్ళ రోజుల్లో, అది వర్కౌట్ అవ్వదని తెలుసు అడిగి. కానీ ఆడి ఛాన్స్ తీసుకుంటుందంటే అమ్మాయి చెప్పదు అని ఒక కాన్ఫిడెన్స్ అని ఆడికి హోపు అని ఆడి అర్జున్ని ఆడు కంట్రోల్ చేసుకోలేడు. సో ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్